ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి అధర్మమైన వీలునామాకు సంబంధించినటువంటి హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు. ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా 60 ఏళ్ళు దైవ విధేయతలో సదాచరణలో గడుపుతారు. తరువాత అవసాన దశ ఆసన్నమైనప్పుడు తమ వీలునామా ద్వారా తమ వారసులకు నష్టం కలుగజేసి పోతారు. వారిరువురికి నరకం తప్పనిసరి అవుతుంది అని చెప్పి ఈ హదీసు ఉల్లేఖనకర్త అయిన అబూ హురైరా రజియల్లా అన్హు మింబాది వసీయతున్ నుండి జాలికల్ ఫౌజుల్ నజీం వరకు పఠించారు. 60 ఏళ్లంటే అక్షరాల 60 ఏళ్ళని అర్థం కాదు, అత్యధికంగా విధేయతాపూర్వకమైన జీవితం గడిపిన తరువాత అని భావం. ఇలాంటి సత్పురుషులు లేక సద్వర్తన గల మహిళలైనా ఏవైనా మనస్పర్ధల వల్ల తమ వారసులకు తమ వీలునామా ద్వారా అన్యాయం చేస్తే వారి విధేయతాపూర్వకమైన జీవితం వారిని నరకయాత్ర నుండి రక్షించజాలదు. హజరత్ అబూ హురైరా హదీసు సమర్థనలో పఠించిన ఆయత్ నిసా సూరాలోని 12-13 ఆయతులు. అందులో వారసుల వాటాను నిర్ణయించిన తరువాత ఈ వాటాలు మరణించిన వ్యక్తి వీలునామాను రుణాలను చెల్లించిన తరువాత వారసుల్లో పంచబడతాయి. అయితే వీలునామా ద్వారా వారసులకు అన్యాయం చేకూర్చకూడదు. ఇది అల్లాహ్ ఆదేశం. అల్లాహ్కు అన్నీ తెలుసు. ఆయన వివేచనకు అవధులు లేవు. ఇవి దైవం నిర్ణయించిన అవధులు. ఎవరైతే అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశాలను పాటిస్తారో వారిని అల్లాహ్ సెలయేర్లు పారే ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. ఇదే మహోన్నతమైన సఫలత అని ప్రవచించారు అల్లాహ్. ఎవరైతే తన వారసులను వారసత్వం నుండి దూరం చేస్తాడో ప్రళయ దినాన అల్లా అతన్ని స్వర్గపు వారసత్వం నుండి దూరం చేస్తాడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. స్వర్గం మానవుని వారసత్వం ఏ విధంగా అయింది? ఆది మానవులైన హజరత్ ఆదం అలైహి సల్లంకు స్వర్గంలో ప్రారంభంలో స్వర్గమే నివాస స్థలంగా ఇవ్వబడింది. అందువల్ల మానవుని నిజమైన మాతృభూమి లేక పితృభూమి అసలు స్వర్గమే. ఆ వారసత్వాన్ని కోల్పోవటమే అత్యంత దౌర్భాగ్యం. ఒక వారసుని ఎడల మరణించిన వ్యక్తి చేసే వీలునామా ఇతర వారసులు సమ్మతిస్తే తప్ప చలామణి కాజాలదు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. వారసునికి వాటా దైవమే నిర్ణయించాడు. అందువల్ల అతని పట్ల వీలునామా ప్రశ్న రాదు. ఒక ప్రత్యేక వారసునికి అతని పరిస్థితుల దృష్ట్యా మరణించే వ్యక్తి తన వీలునామాలో వాటా కల్పిస్తే తత్తిమా వారసులు అలా కల్పించడానికి అంగీకరిస్తే తప్ప ఆ వాటా చెల్లనేరదు అని ఈ హదీసు మనకి సూచిస్తుంది. హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు. నేను జబ్బుపడి ఉన్నప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పరామర్శించడానికి విచ్చేశారు. అప్పుడు నీవు వీలునామా రాసావా అని నన్ను అడిగారు. రాశాను అని సమాధానం ఇచ్చాను. ఎంత రాశావు అని తిరిగి అడగ్గా దైవ మార్గంలో నా ఆస్తి అంతా చెల్లిపోయేలా రాశాను అని చెప్పాను. నీ భార్యాపిల్లలకు ఏం వదిలావు అని ఆయన ప్రశ్నించారు. దానికి నేను వారంతా బాగా ఉన్నారు, స్థితిపరులు అన్నాను. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా కాదు, దైవ మార్గంలో నీ ధనంలోని 10వ వంతు అందేలా వీలు రాయి అని ఆదేశించారు. నేను ఇదైతే చాలా తక్కువ, కాస్త పెంచండి అని పలుమార్లు వేడుకోగా ఆయన చివరికి సరే నీ ధనంలో 3వ వంతుకు వీలు రాయి, 3వ వంతు పెద్ద మొత్తమే అని అనుమతించారు. ఈ హదీసు ద్వారా వ్యక్తమయ్యేదేమంటే మనిషి కేవలం తన ఆస్తిలో 3వ వంతు వరకే వీలు రాయగలడు. తత్తిమా ఆస్తి అంతా చట్టం ప్రకారం వారసుల్లో పంచవలసిందే. ఆ 3వ వంతును మరణించే వ్యక్తి ఏ ధర్మకార్యానికైనా లేక అవసరమున్న ఏ ముస్లిం సోదరునికైనా వీలు రాయడానికి అతనికి స్వేచ్ఛ ఉంది. అయితే తన బంధువుల్లో చట్టం ప్రకారం వారసత్వం లభించని అగత్యపరుడెవరైనా ఉంటే అతని పట్ల వీలు రాయటం పుణ్యప్రదం. ఇప్పుడు వడ్డీకి సంబంధించినటువంటి హదీసులు. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లా ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వడ్డీ తినేవానిని, తినిపించేవానిని, దాని ఉభయ సాక్షుల్ని, దాని లెక్క పత్రాల్ని రాసేవానిని శపించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించిన విషయం ఎంత పెద్ద అపరాధం అయి ఉంటుంది. ఇంతేకాదు మరొక ఉల్లేఖనంలో తెలిసి వడ్డీ తినేవాణ్ణి, వడ్డీ ఇచ్చేవాణ్ణి, సాక్ష్యం ఇచ్చేవాణ్ణి, లెక్క రాసేవాణ్ణి ప్రళయ దినాన మహాప్రవక్త ధూత్కరిస్తారని శపిస్తారని ఉంది. అంటే అలాంటి వ్యక్తులకు పశ్చాత్తాపరహితంగా మరణిస్తే ప్రవక్త సిఫారసు కాక ఆయన ఆగ్రహం, ధూత్కారం ప్రాప్తమవుతుందని భావం. దైవం రక్షించుగాక.